నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆప్షన్స్ ట్రేడర్ కుంచ తిరుపతి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో తిరుపతి గారు. హాయ్ విష్ణు గారు. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫైన్. అండ్ ఎలా ఉంది స్టాక్ మార్కెట్లోని ట్రేడింగ్తో మీ జర్నీ ఎలా ఉంది? సో బాగుంది, బట్ ఇట్స్ రోలర్ కోస్టర్ రైడ్. మార్కెట్ చాలా వాలటైల్గా ఉంటుంది కదా, సో అందరు సరదాగా యూజ్ చేస్తారు డ్యామ్ షూర్గా మార్కెట్. ఎస్ ఎస్. ఏంటి మరి ఇంత చిన్న ఏజ్లో, ఐ థింక్ ఒక 25-26 అనుకుంటాను, బట్ ఇంత చిన్న ఏజ్కే ఎందుకు మార్కెట్లోకి అడుగు పెట్టారంటే ఏం చెప్తారు? సింపుల్, నాకు బీటెక్ లైఫ్ నుంచి బిజినెస్ చేయాలని విజన్ ఉండేది. సో బీటెక్ లైఫ్లో నా ఓన్గా బిజినెస్ చేశాను. సో ఆల్మోస్ట్ 14 lakh మనీ ఎర్న్ చేశాను బీటెక్ లైఫ్లోనే. యా ఆఫ్టర్ దట్ లాక్డౌన్ వచ్చింది కదా మనకి, ఆ తర్వాత నా బిజినెస్ ట్రక్ అయింది. సో దెన్ నేను అప్పుడు న్యూ వేస్ సెట్ చేస్తున్నాను. ఆ టైంలో నాకు ట్రేడింగ్ ఇలా ఉందనేసి నా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. సో తను ఆల్రెడీ ఒక 1 year నుంచి 2019 నుంచి ట్రేడింగ్ చేస్తున్నారు. సో నేను తన దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో ఆ తర్వాత నా ఓన్గా నేను మాస్టర్ అయ్యాను. సో ఇప్పుడు ట్రేడింగ్లో మంచి ఎక్స్పర్ట్ అయితే. అయితే ఈ స్టాక్ మార్కెట్లోని ఈ ట్రేడింగ్ విషయానికి వస్తే అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రేడింగ్ అనేది ఉంటుంది? అసలు ఎన్ని రకాలు ఉంటాయి ట్రేడింగ్లో? జనరల్గా అయితే నాకున్న ఐడియాలో స్కాల్పర్స్ ఉంటారు, దెన్ ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆ తర్వాత పొజిషనల్ ట్రేడింగ్ చేస్తారు, పొజిషనల్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్, ఆ తర్వాత లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేస్తారు. జనరల్గా స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేది ఏంటంటే ఎక్కువ ఆప్షన్ బయర్స్ చేస్తారు. విత్ ఇన్ మినిట్స్లో ఎంటర్ అవుతాం, మినిట్స్లో ఎగ్జిట్ అయిపోతాం. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ట్రై చేశాను అది ఒక 3 months, బట్ అది మోర్ స్ట్రెస్ఫుల్ గేమ్. బికాజ్ మార్కెట్ చాలా వాలటాలిటీ ఉంటుంది. విత్ ఇన్ మినిట్స్లో మనం ఎంటర్ అయ్యేటప్పుడు స్లిపేజెస్ ఉంటాయి. స్లిపేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 120 రూపీస్ దగ్గర మనం ఎంటర్ అవుదాం అనుకుంటున్నాం, మన ట్రేడ్ వచ్చేసి 125 రూపీస్ దగ్గరే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆల్రెడీ 5 రూపీస్ మనం మైనస్లో ఉంటాం. సో బేసిక్ ప్రాబ్లం ఉంటుంది స్కాల్పింగ్లో. సో ఇంట్రాడే వచ్చేసి ఇట్స్ గుడ్ గేమ్, బట్ లాంగ్ టర్మ్లో అంటే మీరు ఒక 10 years 20 years మార్కెట్లో ఉండాలంటే వర్కౌట్ అవ్వదు. సో పొజిషనల్ ట్రేడింగ్ అనేది వర్కౌట్ అవుతుంది మనం లాంగ్ టర్మ్లో మార్కెట్లో ఉండాలంటే. రీజన్ ఏంటంటే పొజిషనల్ ట్రేడింగ్కి మనకు టైం ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి. టైం ఉంటుంది బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఎస్, మనకి లైక్ ఇంట్రాడే అవ్వచ్చు ఆర్ఎల్స్ స్కాల్పింగ్ అవ్వచ్చు, ఇందులో టైం ఉండదు. బేసిక్గా పొజిషన్లో టైం ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేయొచ్చు, బట్ లాంగ్ టర్మ్లో మన క్యాపిటల్ స్ట్రక్ అవుతుంది. సో ఇప్పుడు మనం మెయిన్ స్టాక్ మార్కెట్ పీపుల్ ఇంట్రెస్ట్ చూపించేది లిక్విడిటీ. మనకి ఇప్పుడు రియల్ ఎస్టేట్ తీసుకున్నాం, రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ ఉండదు. సో సేమ్ ప్రాబ్లం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వస్తే లిక్విడిటీ ఇష్యూ ఉంటుంది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే పొజిషనల్ ట్రేడింగ్ అనేది బెస్ట్ చాయిస్. అయితే రిటర్న్స్ పరంగా ఆలోచిస్తే దేంట్లో మంచి కన్సిస్టెంట్ రిటర్న్స్ ఉంటాయంటారు? మరి ఏది సేఫ్ ఉంటుంది అంటారు? ఇప్పుడు మీరు చెప్పిన లాంగ్ టర్మ్ కానీ పొజిషనల్ కానీ స్కాల్పింగ్ కానీ, సో వీటిలో రిటర్న్స్ పరంగా ఏది బాగుంటుంది అంటారు? సో రిటర్న్స్ పరంగా అయితే ఆప్షన్ సెల్లింగ్ చాలా సేఫ్. ఆప్షన్ సెల్లింగ్, ఎస్, రిటర్న్స్ అండ్ కన్సిస్టెంట్ రిటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ పర్సన్ గవర్నమెంట్ జాబ్ చూజ్ చేసుకుంటారు. ఒక గవర్నమెంట్ జాబ్ ఒక పర్సన్కి వచ్చింది అనుకో, తను చాలా హెవీగా ఫీల్ అవుతుంది. రీజన్ ఏంటంటే ఆ పర్సన్కి లైఫ్ లాంగ్ కన్సిస్టెంట్ రిటర్న్ వస్తుంది, కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటుంది, కాంపౌండింగ్ ఉంటుంది, తన శాలరీ కూడా కాంపౌండింగ్ ఉంటుంది. సో ఆప్షన్ సెల్లింగ్ కూడా ఈక్వల్ టు గవర్నమెంట్ జాబ్ లెక్క ఉంటుంది ట్రేడింగ్లో, బట్ పేషెన్స్ ఉండాలి. ఆప్షన్ బయింగ్ అనేది కైండ్ ఆఫ్ ఫాస్ట్ రిటర్న్స్ ఉంటాయి, అండ్ లాసెస్ కూడా అదే రేంజ్లో ఉంటాయి, అండ్ హై రిస్క్ అండ్ హై రిటర్న్స్ ఉంటాయి. బట్ నేనైతే ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేస్తాను ఓవర్ బయింగ్. ఆప్షన్ సెల్లింగ్, ఎస్. ఇంకో రీజన్ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేయడానికి, నేను ఇందాక పొజిషనల్ ట్రేడింగ్ అడ్జస్ట్మెంట్స్, సో సేమ్ ఆప్షన్ సెల్లింగ్లో మనకు టైం ఉంటుంది అడ్జస్ట్ చేయడానికి మార్కెట్ని. ఇన్ కేస్ మార్కెట్లో మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన డైరెక్షన్ వచ్చి అప్వర్డ్ ఉంది, మన మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ ఉందని ఎంటర్ అయ్యాం. ఇన్ కేస్ మనకి మార్కెట్ లైక్ రివర్స్గా, ఎందుకంటే మార్కెట్ ఇర్రేషనల్గా ఉంటుంది, ఎవరిని లైక్ మార్కెట్ ఎవరిని ఫాలో అవ్వదు, పీపుల్ మార్కెట్ని ఫాలో అవ్వాలంతే. సో సేమ్ థింగ్ ఆప్షన్ సెల్లింగ్లో మనం అనుకున్న డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళలేదు అనుకుందాం, సో మనకి ఆ వచ్చిన లాస్ని మినిమైజ్ చేయడానికి టైం ఉంటుంది. కానీ ఆప్షన్ బయింగ్ అలా ఉండదు. సో స్లిపేజెస్ ఉంటాయి మెయిన్ ఆప్షన్ బయింగ్లో. సెకండ్ వచ్చేసి చాలా స్ట్రెస్ ఉంటుంది ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు. రీజన్ ఏంటంటే కన్సిస్టెంట్ రిటర్న్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నాకు ఒక 1 lakh ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది అనుకో, నెక్స్ట్ డే 20,000 లాస్ వస్తుంది. సైకలాజికల్గా ఎక్కువ డిస్టర్బ్ అవుతాం. సో ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు ఆ ప్రాసెస్లో ఏంటంటే మన గ్రీడ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. దెన్ మనం గ్యాంబ్లింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం. గ్యాంబ్లింగ్ ఆర్
యూనో రివెంజ్ ట్రేడింగ్ అవ్వచ్చు. ఇవన్నీ మనలో ఉన్న ఎమోషన్స్ అనేవి కంట్రోల్ అవ్వవు. సో ఆప్షన్ సెల్లింగ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, గవర్నమెంట్ జాబ్ లెక్క ఉంటుంది ఆప్షన్ సెల్లింగ్ అనేది. ఇంకా మోర్ ఓవర్ గ్రీడ్ అవ్వచ్చు, ఫియర్ అవ్వచ్చు. లైక్ ఒక 1 lakh ఉంటే 1 lakh 1 dayలో 10 lakh ఎర్న్ చేయాలన్న థాట్స్ ఉంటాయి. ఆప్షన్ బయింగ్లో మనీ అలానే వస్తాయి. పీపుల్ అలా థింక్ చేస్తారు అలా వస్తాయని. అండ్ ఇంకోటి సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ కూడా అదే రేంజ్లో ఉంటాయి. నేను 10,000కి 10,000 ఎర్న్ చేశాను, 50,000కి 30,000 ఎర్న్ చేశాను. బట్ అవన్నీ లాంగ్ టర్మ్లో వర్కౌట్ అవ్వవు. నాకున్న బిగ్ ట్రేడర్స్ అవ్వచ్చు, బిగ్ నేమ్ ఉన్న ట్రేడ్ అవర్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ ఆప్షన్ సెల్లింగే చేస్తారు. ఎందుకనంటే నేను ఒక ఫేమస్ పర్సన్ ఒక డైలాగ్ విన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 30,000 తీసుకొని వచ్చి మార్కెట్లో తను 25,000 30,000 ఎర్న్ చేద్దాం అనుకుంటాడు. మరి ₹1,00,00,000తో ట్రేడ్ చేసే పర్సన్ ఏం పిచ్చోడు కాదు కదా. 30,000కి 30,000 వచ్చే పని అయితే 1 crore కూడా రావాలి కదా. కానీ 1 crore ఉన్న పర్సన్ అలాంటి థింగ్స్ చేయడు. ఎందుకు తను సేఫ్గా వెళ్ళాలని చూస్తాడు. ప్రాక్టికల్గా థింక్ చేసినప్పుడు 1 crore మీరు ఏ బిజినెస్ అయినా చూడవచ్చు అవుట్ సైడ్. 1 crore యాన్యువల్ రిటర్న్ 20% అనేది చాలా హైయెస్ట్. ఒక 1 crore మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఒక 10 years పీరియడ్లో, సో ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ 20% రిటర్న్ అండ్ ఆ 20% కాంపౌండింగ్ అవ్వడం, అది చాలా బిగ్ రిటర్న్ అవుతుంది. సో ఆప్షన్ సెల్లింగ్ ఈ కైండ్ ఆఫ్ ట్రేడింగ్. ఆప్షన్ బయింగ్ అనేది ఇమ్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి. బట్ హెవీ లైక్ ఇమ్మీడియట్గా మార్కెట్ నుంచి కూడా బయటకు వెళ్ళిపోతారు పీపుల్. రైట్. నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, లైక్ 1 lakh రూపీస్తో స్టార్ట్ చేస్తారు. 1 lakh 50,000 ప్రాఫిట్ వచ్చింది అనుకో, నెక్స్ట్ మంత్ ఏం చేస్తారంటే 5 lakhతో స్టార్ట్ చేస్తారు. 2.5 lakh 3 lakh రిటర్న్ వస్తుంది. ఆ తర్వాత లైక్ 10 lakhకి 10 lakh రిటర్న్ వస్తుంది. పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి అనమాట. యా రైట్. అయితే లాస్ట్ 2-3 ఇయర్స్గా మార్కెట్లో ఉన్నారు. మరి మీరు ఎలాంటి వాలటాలిటీ మార్కెట్ని ఈ ట్రేడింగ్లో బాగా దగ్గరగా చూస్తారు? మీరు ఎటువంటి సందర్భాలలో కొంత ఇబ్బంది పడ్డారని చెప్పొచ్చు? బేసిక్గా కోవిడ్ టైంలో నా జర్నీ స్టార్ట్ అయింది. సో నా మెంటర్ నన్ను ఎలా గైడ్ చేశారు, ట్రేడింగ్లో మెంటర్ అనే పర్సన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మెంటర్ అనేది షార్ట్ కట్. నీకు మెంటర్ లేకుండా నువ్వు సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఫాలో అయితే డ్యామ్ షూర్గా నీ మనీ నువ్వు లాస్ అవుతావు. ఆ తర్వాత నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. నువ్వు ఛాలెంజింగ్గా తీసుకుంటే ఆ తర్వాత నువ్వు ప్రొఫెషనల్ ట్రేడర్ అవుతావు. నువ్వు ఛాలెంజింగ్గా తీసుకోకపోతే మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతావు. ఈ రెండే జరుగుతాయి. అలా కాకుండా నీకు మెంటర్ ఉంటే అది నీకు షార్ట్ కట్ అనమాట నీ జర్నీకి. మనకి యాక్చువల్ ట్రేడింగ్ అనేది బేసిక్గా చాలా ప్రొఫెషనల్ థింగ్. పీపుల్ దాన్ని ఒక గ్యాంబ్లింగ్ ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్తో ఉన్నారు జనరల్గా అవుట్ సైడ్. కానీ అది ఒక ప్రొఫెషనల్. ఎలా అంటే ఇప్పుడు ఒక స్విమ్మింగ్ ఉంది, ప్రొఫెషనల్ క్రికెటర్ ఉన్నాడు, వాళ్ళందరికీ ఒక కోచ్ ఉంటాడు, ఒక మెంటర్ ఉంటాడు, ఒక ప్రాపర్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉంటుంది. ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉన్నాడు, ఒక తను 15 to 20 years తను వచ్చేసి తన లైఫ్ని డెడికేట్ చేస్తాడు లెర్నింగ్కి. సేమ్ ట్రేడర్ కూడా అట్లీస్ట్ ఒక 3 to 6 months నేర్చుకోవడానికి డెడికేట్ చేయాలి టైం. తను ఓన్గా అవ్వదు, తనకు ఒక ఎక్స్పీరియన్స్ మెంటర్ కంపల్సరీ కావాలి. ఆ మెంటర్ని చూజ్ చేసుకోవడం కూడా తను వైజ్గా చూజ్ చేసుకోవాలి. అది నేను నా ట్రేడింగ్ జర్నీలో నేను చేసిన ఫస్ట్ థింగ్. అది నేను రైట్ మెంటర్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నా మెంటర్ ఫస్ట్ నన్ను ఈక్విటీ సెగ్మెంట్లో ట్రేడ్ చేయమన్నారు. ఎందుకు ఈక్విటీలో చేయమన్నారంటే ఫస్ట్ మనం మార్కెట్తో సింక్లోకి వెళ్ళాలి సైకలాజికల్గా. అంటే మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటుంది, బయింగ్ ఎలా జరుగుతుంది, సెల్లింగ్ ఎలా జరుగుతుంది, క్యాండిల్ స్టిక్ ఎలా ఉంటుంది, దాని మూమెంట్ ఎలా ఉంటుంది, ఈ థింగ్స్ అన్నీ నా మెంటర్ ఫస్ట్ వాటిని అర్థం చేసుకోమని చెప్పారు. మనకి చార్ట్ మీద ఫ్రంట్ ఏం జరుగుతుందో కంటే బ్యాక్ సైడ్ ఏం రన్ అవుతుందో అర్థం చేసుకోవాలి. దాన్ని చార్ట్ రీడింగ్ స్కిల్ అంటారు. సో ఫస్ట్ నేను ఆ చార్ట్ రీడింగ్ స్కిల్ డెవలప్ చేసుకున్నాను ఈక్విటీ సెగ్మెంట్లో ట్రేడ్ చేయడం వల్ల. మెయిన్ ఈక్విటీ సెగ్మెంట్లో లో రిటర్న్ లో రిస్క్ ఉంటుంది, దానివల్ల మనం సైకలాజికల్గా డిస్టర్బ్ అవ్వం. ఆ తర్వాత వచ్చేసి కోవిడ్ టైంలో నేను స్టార్ట్ చేశాను. అప్పుడు హ్యూజ్ వాలటాలిటీ ఫేస్ చేశాను. బట్ నేను బిగ్ అమౌంట్ అయితే ట్రేడ్ చేయలేదు అప్పుడు. అందువల్ల నాకు జస్ట్ మార్కెట్ హ్యూజ్ వాలటాలిటీ ఉంటే అర్థమైంది, కానీ బిగ్ లాసెస్ అయితే ఫేస్ చేయలేదు. తిరుపతి గారు, మీరు ఈ ఆప్షన్స్ ఏదైతే ఉందో ఈ డెరివేటివ్ మార్కెట్ వైపు మీరు ఎట్లా అసలు ట్రావెల్ అయ్యారు? ఎందుకు అనిపించింది ఒక డెరివేటివ్ మార్కెట్లోకి సెగ్మెంట్లోకి అడుగు పెట్టాలని? ఈక్విటీలో నేను ప్రొఫెషనల్ అయ్యాను. ఈక్విటీ కంప్లీట్గా నేను లైక్ చాటింగ్ అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాను బేసిక్గా. ఆ తర్వాత డెరివేటివ్ మార్కెట్ మెయిన్ ఒక ప్రొఫెషనల్ ట్రేడర్. నేను ఫుల్ టైం ట్రేడర్ బేసిక్గా. మనం ఫుల్ టైం ట్రేడింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా 24 hours అదే థింగ్ మీద ఉంటాం.
సో డెరివేటివ్ అనేది చాలా యాక్చువల్గా నేను చాలా బిగ్ పీపుల్ టెస్టిమోనీస్ విన్నప్పుడు వాళ్ళ లైఫ్ మొత్తం ఒకే స్టాక్ని ట్రేడ్ చేస్తారు. సో ఇప్పుడు నేను కంప్లీట్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీద ట్రేడ్ చేస్తాను. ఎందుకంటే వాటితో నాకు ఆల్మోస్ట్ సింక్ ఉంటుంది, కంప్లీట్ అవి నా బేబీస్ లెక్క ఉంటాయి అనమాట. సో అందుకని ఇప్పుడు మనం ఈక్విటీలో ట్రేడ్ చేయాలంటే మల్టిపుల్ స్టాక్స్ మనం రీసెర్చ్ చేయాలి డైలీ. అది చాలా స్ట్రెస్ఫుల్ థింగ్. సో అందుకని నా మెంటర్ ఆ తర్వాత 6 months తర్వాత నన్ను ఈక్విటీ నుంచి డెరివేటివ్ టర్న్ అవ్వమన్నారు. సో నేను టర్న్ అయ్యాను. డెరివేటివ్ మార్కెట్లో మనకి కొన్ని అడిషనల్ థింగ్స్ కావాలి. ప్రైస్ యాక్షన్ అనేది కంపల్సరీ. ప్రైస్ యాక్షన్ ఇన్ ద సెన్స్ మార్కెట్ సెంటిమెంట్ ఐడెంటిఫై చేయడం, అది కంపల్సరీ ఈక్విటీ నుంచి నేర్చుకున్నాను. ఆ తర్వాత మనకి ఆప్షన్ గ్రీక్స్ అని ఉంటాయి, ఆప్షన్ చైన్ అని ఉంటుంది, అండ్ గ్లోబల్ మార్కెట్స్ అవ్వచ్చు. ఈ థింగ్స్ అన్నీ కొన్ని బేసిక్స్ మనం ఆప్షన్స్ ట్రేడ్ చేసినప్పుడు కొన్ని బేసిక్స్ తెలియాలి. ఈ బేసిక్స్ నేను ఆ తర్వాత నేర్చుకున్న తర్వాత ఆప్షన్స్ వైపు షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిన తర్వాత నాకు చాలా ఫ్లెక్సిబుల్గా అనిపించింది ఆప్షన్ ట్రేడింగ్. ఎస్పెషల్లీ ఆ తర్వాత నేను ఆప్షన్ బయింగ్ స్టార్ట్ చేశాను. బయింగ్లో స్టార్టింగ్లో చాలా మంచి రిటర్న్స్ వచ్చాయి, బట్ నాకు కన్సిస్టెంట్ రిటర్న్ కనపడలేదు. అంటే ఈరోజు నేను ఒక 2000 ప్రాఫిట్ వస్తే నెక్స్ట్ డే ఒక 3000 లాస్ అవ్వడం, అండ్ స్లిప్పేజెస్ ఉండడం. ఆల్రెడీ నేను మెన్షన్ చేసిన స్లిప్పేజెస్ అంటే, సో అది నాకు చాలా స్ట్రెస్ఫుల్గా అనిపించింది ఆప్షన్ బయింగ్ చేసేటప్పుడు. ఆ తర్వాత ఆప్షన్ సెల్లింగ్ వైపు షిఫ్ట్ అవుదాం నేను చూస్తున్న టైంలో నా మెంటర్ని అడిగితే తను ఇంకా టైం తీసుకొని షిఫ్ట్ అవుదాం అని చెప్పారు. ఆ తర్వాత నేను మెల్లగా ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత ఎవరైతే సొసైటీలో బిగ్ పీపుల్ ఉన్నారో ట్రేడింగ్లో, ఆ తర్వాత నాకు తెలిసిన బిగ్గెస్ట్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ బిగ్ ప్లేయర్స్, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఈ బిగ్ ప్లేయర్స్, బ్యాంకర్స్ అవ్వచ్చు, ట్రేడింగ్ ఒక 10 crore 20 crore చేసే పీపుల్ అవ్వచ్చు, ఈ పీపుల్ అందరూ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నారు. సో నేను దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నాకు అర్థమైన ఫ్యాక్ట్ ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ అనేది చాలా సింపుల్ థింగ్ కంపేర్ టు బయింగ్. సో అలా ఆప్షన్ సెల్లింగ్ స్టార్ట్ చేశాను. ఆప్షన్ సెల్లింగ్ నాకు సీరియస్లీ నేను చాలా కన్సిస్టెంట్ రిటర్న్ చూసిన స్టార్ట్ చేశాను ఆప్షన్ సెల్లింగ్లో. రీసెంట్లీ రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల మార్కెట్ హ్యూజ్ వాలటాలిటీ ఉంది. యా, ఆ 1 monthలో పీపుల్ చాలా మనీ లాస్ అయి ఉన్నారు, బట్ ఆ టైంలో మేము చాలా మంచి రిటర్న్స్ తీసాం బికాస్ ఆఫ్ ఆప్షన్ సెల్లింగ్. ఎందుకంటే టైం ఉంటుంది మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి. యా, థ్యాంక్ యూ సో మచ్ తిరుపతి గారు. ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్లో మీకున్న జర్నీ గురించి, అదేవిధంగా మీ ఎక్స్పీరియన్సెస్ గురించి, అండ్ ఆప్షన్స్ బయింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్, సో ఇలాంటి ట్రేడింగ్లో ఉండే అన్ని రకాల స్టైల్స్కి సంబంధించిన విశ్లేషణ మా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.